Hello everyone, good morning. So welcome to the Palapit Online Academy. So ఈ వీడియోలో మనము హెల్త్ ఇండికేటర్స్ ఆఫ్ ద తెలంగాణ అండ్ ఇండియా ఎకనామిక్ సర్వేలు ఇచ్చిన వాటి గురించి మాట్లాడుకుందాం. ఇక మ్యాథ్స్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ రావడానికైనా ఛాన్స్ ఉంది, లేదంటే డైరెక్ట్ గా మనకి ఈ మెమరీ బేస్డ్ క్వశ్చన్ రావడానికైనా ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఓకే, హెల్త్ ఇండికేటర్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే, సో ఎవరైతే తెలంగాణ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 ప్రిపేర్ అవుతున్నారో, సో ఎకనామిక్ కోర్స్ అనేది బైలింగ్వల్, అంటే ఇంగ్లీష్ లో కంటెంట్ ఉంటే తెలుగులో ఎక్స్ప్లెనేషన్, యూట్యూబ్ లో వీడియోస్ ఎట్లయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఆ ఫార్మాట్ లో ఉంటుంది. సో ఎవరికైనా సరే మీకు అప్డేటెడ్ వర్షన్ పూర్తిగా తెలంగాణ సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ 2024 ఇండియా ఎకనామిక్ సర్వే అనేది ప్రతి పారాగ్రాఫ్ ని, ప్రతి చాప్టర్ లో ప్రతి పారాగ్రాఫ్ ని చదివి అందులోకి వెళ్ళి తీసుకొని చెప్పడం జరుగుతుంది. ఎంటైర్ ఎకనామిక్ సర్వేలో ఒక పారాగ్రాఫ్ కూడా నేను స్కిప్ చేయలేదు. సో అంత డీటెయిల్ గా చదివి చెప్పడం జరుగుతుంది. సో ఈ కోర్స్ అనేది మీకు కావాలని అనుకుంటే మీకు పాలపిట్ ఆన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో కోర్స్ అని అవైల్ చేసుకుని దాని ద్వారా మీరు కోర్స్ తీసుకోవడానికి ట్రై చేయండి, మీకు ఉంటాయి. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఒరిజినల్ స్టోరీకి వచ్చేద్దాం, మన సొల్లు ఆపేద్దాం. రైట్. హెల్త్ ఇండికేటర్స్ లో మనకి ఇక్కడ రెండు మేజర్ ఇండికేటర్స్ అనేది, ఒక రాష్ట్రంలో హెల్త్ కండిషన్స్ అనేది బాగున్నాయా బాగలేవా, ఆ రాష్ట్రం వెనుకబడిందా ముందుకెళ్ళిందా లేదా అని చెప్పడానికి కోసము మనకి ఫస్ట్ జనరల్ గా ఎక్కడైనా సరే ఇండికేటర్స్ కనుక తీసుకుంటే మెటర్నల్ మోర్టాలిటీ రేట్, మాతృ మరణాల సంఖ్య, అంటే డెలివరీ టైంలో కానీ డెలివరీ అయిన తర్వాత కానీ మదర్స్ ఎంతమంది చనిపోతున్నారు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీకు జస్ట్ ఇంట్రొడక్షన్ లాగా చెప్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి చిల్డ్రన్స్, ఇక్కడ అంటే కిడ్స్ ఎవరు, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అండ్ నియోనాటల్ మోర్టాలిటీ రేట్, నవజాత శిశువులు. ఓకేనా, అండర్ 5 మోర్టాలిటీ రేట్, 5 సంవత్సరాల వయసు నిండకుండా. ఇలాంటివన్నీ కూడా మనం కన్సిడరేషన్ లోకి తీసుకుంటాం. మనం హాస్పిటల్ డెలివరీస్ ఎన్ని అవుతున్నాయి, ఇట్లాంటివన్నీ కూడా కన్సిడరేషన్ లోకి తీసుకొని మనం ఆ రాష్ట్రంలో హెల్త్ సెక్టార్ ఎలా ఉంది ఎలా లేదు అని చెప్పేసి మనము జనరల్ గా మనము చెప్తూ ఉంటాం అనమాట. అందువల్ల మేజర్ క్రైటీరియాస్ అనేటివి ఇవన్నీ కూడా ఇండికేటర్స్ ని మనం తీసుకుంటాం. ఇలాంటి ఇండికేటర్స్ అని పరిగణలోకి తీసుకుంటాం. మేబీ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ కానీ, మాతా మరణాల సంఖ్య, శిశు మరణాల సంఖ్య, అండర్ 5 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళ మరణాల సంఖ్య, అండ్ నెక్స్ట్ నియోనాటల్ నవజాత శిశువుల సంఖ్య, అండ్ టోటల్ ఫెర్టిలిటీ రేట్, సంతాన సాఫల్యత రేటు, అండ్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్, ఎన్ని మనకి హాస్పిటల్లో డెలివరీస్ జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా ఒక రాష్ట్రం యొక్క హెల్త్ కండిషన్స్ ని ఇండికేట్ చేస్తాయి. ఒక రాష్ట్రం యొక్క హెల్త్ కండిషన్స్ ని మనకి ఇండికేట్ చేయడం జరుగుతుంది. సరే, వీటన్నిటి గురించి మాట్లాడుకునే ముందు జస్ట్ మనకి ఏంటిదంటే డెఫినేషన్స్ అనేది క్లారిటీ ఉండాలి. ఓకేనా, ఫస్ట్ వన్ MMR, మాతా మరణాల సంఖ్య, మెటర్నల్ మోర్టాలిటీ రేట్. జనరల్ గా మీకు నెటాలిటీ అనే పదం మనం విని ఉంటాం. నెటాలిటీ అంటే బర్త్ అని. నెటాలిటీ మీన్స్ బర్త్ ఎక్కడైనా సరే. నెటాలిటీ అంటే బర్త్ అండ్ మోర్టాలిటీ అంటే ఏంటిది, డెత్ అని. రెండు కూడా ఇవి ఆపోజిట్ టర్మ్స్ అనమాట, నెటాలిటీ మోర్టాలిటీ. ఇక్కడ ఏంటి మనకి బర్త్ అండ్ ద డెత్. ఇక్కడ మనం మాట్లాడుతుంది MMR అంటే మెటర్నల్ మోర్టాలిటీ రేట్. మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటే ఎవరు, మెటర్నల్ అంటే మదరే కదా. ఇది మీ అందరికీ తెలుసు. మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటే మాతా మరణాల సంఖ్య. దాన్ని మనం ఏమంటాం, MMR ఆర్ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అని చెప్తుంటాం. అయితే ఈ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అనేది ఒక రాష్ట్రంలో కానీ ఒక దేశంలో కానీ హెల్త్ కండిషన్స్ ని ఇండికేట్ చేస్తుంటది. ఎక్కువ మంది తల్లులు మనకి చనిపోకూడదు. సరే, ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు ఇది మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అనేది? ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో కనుక తీసుకుంటే మనకి ఎంత ఫస్ట్ శాంపుల్ సైజ్ ఎంత తీసుకుంటారు, ఇది చాలా సార్లు ఎగ్జామినేషన్ లో అడిగి ఉన్నాడు మనకి. జనరల్ గా శాంపుల్ సైజ్ ఇక్కడ 1 lakh డెలివరీస్ తీసుకుంటారు. ఎంత, 1,00,000 మంది తల్లులు డెలివరీ అయితే, 1,00,000 మంది తల్లులు డెలివరీ అయితే, ఓకేనా, 1,00,000 మంది తల్లులు డెలివరీ అయితే డెలివరీ టైంలో కానీ డెలివరీ అయిన 42 రోజుల వరకు కానీ ఒకవేళ ఆ తల్లి కనుక చనిపోతే ఆమెను మాతృ మరణంగా మనం కన్సిడరేషన్ లోకి తీసుకుంటాం. అంటే ఈ 1 lakh ఏం జరిగితే మనకి ఒక డెలివరీస్ అనేవి జరిగితే ఒక సంవత్సర కాలంలో మనకి 1 lakh డెలివరీస్ జరిగితే ఎంత, ఒక 1 year లోపల ఈ డెలివరీస్ జరిగితే ఎట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ డెలివరీ టైంలో కానీ లేదా ఆఫ్టర్ పోస్ట్ డెలివరీ అయిపోయిన తర్వాత 42 రోజుల వరకు, ఎంతవరకు, 42 రోజుల లోపల గనుక మనకి చనిపోతే, 42 days లోపల గనుక మదర్ చనిపోతే అప్పుడు దాన్ని మనం మెటర్నల్ మోర్టాలిటీ రేట్ కింద కన్సిడరేషన్ లోకి తీసుకుంటాం. మనం దాన్ని ఏమంటాం, మెటర్నల్ మోర్టాలిటీ రేట్. అంటే ద నంబర్ ఆఫ్ ద మదర్స్ డెత్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ ఆర్ పోస్ట్ డెలివరీ అప్ టు 42 days. అంటే డెలివరీ అయిన 42 రోజుల లోపల చనిపోయినా కూడా అది మాతృ మరణంగానే కన్సిడరేషన్ లోకి మనం తీసుకుంటాము. ఇది మాతృ మరణాల సంఖ్య. ఓకేనా, రైట్. నెక్స్ట్ మనం ఇంకా ఎక్కువ మొత్తంలో కన్సిడరేషన్ లోకి తీసుకునేది ఏముంటాయంటే మనకి ఇవి ఉంటాయి. ఈ డెఫినేషన్స్ ఎగ్జామినేషన్ లో అడుగుతాడో మీరు చాలా మంది ఇగ్నోర్ చేసిపోతారు. నియోనాటల్ మోర్టాలిటీ రేట్. ఓకేనా, నియోనాటల్
మోర్టాలిటీ రేట్ అని చెప్తున్నాం, NMR అని చెప్తాం. దీన్ని ఏమంటాం? నియోనాటల్ మోర్టాలిటీ రేట్, దట్ ఈస్ కాల్డ్ వాట్? NMR. ఓకేనా? రెండవది ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్. సెకండ్ వన్ ఏంటి మనకి? ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అని చెప్తుంటాం. సెకండ్ వన్ వచ్చేస్తే మనకి ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, సో దాన్ని IMR అని చెప్తుంటాం. ఓకేనా? సెకండ్ వన్. థర్డ్ వన్ వచ్చేస్తే మనకి అండర్ 5 మోర్టాలిటీ రేట్. థర్డ్ వచ్చేస్తే మనకి అండర్ 5. సో థర్డ్ వచ్చేస్తే మనకి అండర్ 5 మోర్టాలిటీ రేట్. సో థర్డ్ వచ్చేస్తే మనకి ముందు మనకి అండర్ 5 మోర్టాలిటీ రేట్ అనేది ఉంది. ఇది అనమాట 5 సంవత్సరాల వయసు ఉండకుండా. చూద్దాం అండర్ 5 మోర్టాలిటీ రేట్ అని చూద్దాం. ఇప్పుడు నియోనాటల్ మోర్టాలిటీ రేట్ అనేది ఉంది. నియోనాటల్ మోర్టాలిటీ రేట్. సో ఈ నియోనాటల్ మోర్టాలిటీ రేట్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఎవరు? మనకి నవజాత శిశువు. ఇక్కడ ఏమని చెప్తాం మనం? నవజాత శిశువు. నవజాత శిశువు అంటే ఎవరు? నియోనాట్ అంటే ఎవరు అంటే పుట్టి 28 సంవత్సరాల వయసు ఉంటుంది, 28 రోజుల వయసు ఉంటుంది. ఓకేనా? అంటే ఒక నెల కూడా నిండని పసిగుడ్డు అన్నమాట మన భాషలో చెప్పాలంటే. చిన్న శిశువు అన్నమాట, నవజాత శిశువు అంటే ఎంత? అప్ టు 28 days ఆఫ్ ద ఏజ్ ఉన్నటువంటి వాళ్ళని ఏమంటాం మనం? నవజాత శిశువు కన్జర్వేషన్ లోకి తీసుకుంటాము. అంటే పుట్టి 28 రోజుల వయసు నిండని వాళ్ళని, మాక్సిమం ఎంత? 28 days వాళ్ళకి, 28 days వయసు ఉన్న వాళ్ళని ఏమంటాం మనం? నవజాత శిశువు కింద కన్జర్వేషన్ లోకి తీసుకుంటాం. ఓకే, ఇన్ఫాంట్ అంటే ఎవరు? మనకి శిశువు అంటే ఇది కదా శిశు మరణాల సంఖ్య అంటాం కదా. శిశువు అంటే ఎవరు? అప్ టు 1 year, అంటే 1 year బిలో ఉన్నటువంటి వాళ్ళని ఏమంటాం మనం? శిశువు అని చెప్తాము జనరల్ గా. 1 year బిలో అంటే 364 days వరకు, అంతే కదా. 365 days అంటే 1 year నిండినట్టు మనకి. 1 year కన్నా ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళని ఏమంటాం మనం? మనకి శిశువు అని చెప్తాం. ఇక అండర్ 5 అంటే బిలో 5 years. బిలో 5 years ఉన్న వాళ్ళని ఏమంటాం మనం? మనం బిలో 5 years ఏజ్ ఉన్న వాళ్ళని ఏమంటాం? అండర్ 5 మోర్టాలిటీ రేట్ అంటాం. మరి వీళ్ళకి శాంపుల్ సైజ్ ఎంత తీసుకుంటారు? నియోనాటల్ మోర్టాలిటీ రేట్ కానీ, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ కానీ, అండర్ 5 మోర్టాలిటీ రేట్ కానీ వీళ్ళకి శాంపుల్ సైజ్ ఎంత తీసుకుంటారు అంటే మనకి 1000 తీసుకుంటారు. ఎంత? 1000. ఇక్కడ కూడా శాంపుల్ సైజ్ ఎంత? 1000 ఉంటుంది. ఇక్కడ శాంపుల్ సైజ్ ఎంత ఉంటుంది? మనకి 1000 ఉంటుంది. ఇక్కడ కూడా శాంపుల్ సైజ్ ఎంత ఉంటుంది? మనకి 1000 అనేది ఉంటుంది శాంపుల్ సైజ్. కానీ ఇక్కడ మదర్స్ శాంపుల్ సైజ్ 1000 ఉంటుంది. మదర్ శాంపుల్ సైజ్ ఎందుకు తీసుకుంటాం మనం అంటే 1 lakh తీసుకుంటాం. 1 lakh ఎందుకంటే హ్యూజ్ పాపులేషన్ లో అంతమంది ఉమెన్స్ అనే వాళ్ళు ఒకేసారి ప్రెగ్నెన్సీ అయ్యి ఒకేసారి డెలివరీ అవ్వరు. అందువల్ల మనం 1 lakh శాంపుల్ సైజ్ అనేది అప్రోప్రియేట్ గా తీసుకుంటాం మనం. ఓకేనా? ఇక్కడ నవజాత శిశువులకి వీళ్ళకి ఏంటిది? ఇక్కడ ఏంటిది? 1000 మంది చిన్నారులు జన్మిస్తే అంటే లైవ్ బర్త్, ఫర్ 1000 లైవ్ బర్త్స్. ఫర్ ద 1000 లైవ్ బర్త్స్ అంటే ఏంటిది? 1000 మంది చిన్నారులు జన్మిస్తే ఎంతమంది చిన్నారులు 28 రోజుల వయసు నిండకుండానే చనిపోతున్నారు అన్నదాన్ని ఏమంటాం మనం? నియోనాటల్ మోర్టాలిటీ రేట్ అంటాం. ద నంబర్ ఆఫ్ ద చిల్డ్రన్స్ డెత్స్ బిలో 28 days per 1000 births. అంటే ఒక సంవత్సరంలో 1000 మంది చిన్నారులు జన్మిస్తే ఆ 1000 మంది చిన్నారులలో ఎంతమంది 28 రోజుల వయసు నిండకుండానే చనిపోతున్నారు అన్నదాన్ని ఏమంటాం? నవజాత శిశు మరణాల రేటు అంటాం. దట్ ఈస్ కాల్డ్ నియోనాటల్ మోర్టాలిటీ రేట్. ఒకవేళ సంవత్సరం నిండకుండా చనిపోతే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటాం. ఒకవేళ 5 సంవత్సరాలు నిండకుండా చనిపోతే అండర్ 5 మోర్టాలిటీ రేట్ అంటాం. ఎంతకి? 1000 births కి. ఎంతకి? 1000 births కి అంటే 1000 మంది జన్మిస్తే. 1000 మంది జన్మిస్తే ఎంతమంది 28 రోజులు నిండకుండా చనిపోతున్నారు? 1000 మంది జన్మిస్తే ఎంతమంది 1 సంవత్సరం నిండకుండా చనిపోతున్నారు? 1000 మంది జన్మిస్తే ఎంతమంది 5 సంవత్సరాల వయసు నిండకుండానే చనిపోతున్నారు? ఎంత? ఒక సంవత్సర కాలంలో, ఇన్ ద స్పాన్ ఆఫ్ 1 year. ఎవ్రీథింగ్ ఇక్కడ టైం పీరియడ్ ఎంత? అన్ని ఇండికేటర్స్ కి టైం పీరియడ్ ఎంత? 1 year. ఒక 1 year లో జరిగే సంఘటనలు ఇవన్నీ. ఒక 1 year లో ఎంతమంది చనిపోతున్నారు? ఇంతమంది చనిపోతున్నారు, ఎక్కువ మంది చనిపోతున్నారు అంటే విచ్ మీన్స్ అంటే ఏంటిది? హెల్త్ కండిషన్స్ అనేటివి సరిగ్గా లేవు. మదర్ హెల్త్ సరిగ్గా లేదు, మదర్ కి న్యూట్రిషన్ సరిగ్గా అందట్లేదు, పిల్లలకి వ్యాక్సినేషన్ అందట్లేదు. ఇవే రీజన్స్ ఉంటాయి కదా జనరల్. లేదంటే మదర్స్ చనిపోతున్నారు, లేదంటే చిల్డ్రన్ చనిపోతున్నారు అంటే హాస్పిటల్లో డెలివరీ జరగట్లేదని, ఇన్స్టిట్యూషనల్ డెలివరీ లేదని. ఎక్కడో మనకి అర్జున్ సినిమా లాగా, క్లైమాక్స్ లో అర్జున్ సినిమా లాగా మంత్రసానం చేసినట్టు, యాక్సిలరీ మిడ్ వైఫ్స్ చేసినట్టు, మంత్రసానం చేసినట్టు ఎక్కడో ఇంటి దగ్గర డెలివరీ అవ్వడం, వాళ్ళకి సరైన ప్రాక్టీస్ లేకపోవడం. ఓకే, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మనకి 3 Dates సినిమాలో క్లైమాక్స్ లో కూడా మీరు చూసి ఉండొచ్చు. కాబట్టి ఇలాంటివన్నీ చాలా రేర్ గా జరుగుతున్నాయి. ఇప్పుడైతే అందరూ కూడా ఏమవుతారు? హాస్పిటల్లోనే డెలివరీ అవుతున్నాయి. ఒకప్పుడు హాస్పిటల్లో డెలివరీ జరిగేది కాదు, ఇట్లా హోమ్, ఇంటి దగ్గర డెలివరీస్ జరిగేవి. అప్పుడు మాతృ మరణాల సంఖ్య, శిశు మరణాల సంఖ్య, నవజాత శిశు మరణాల సంఖ్య ఇవన్నీ ఎక్కువగా ఉండేవి. IMR, NMR ఇవన్నీ చాలా ఎక్కువగా ఉండేవి మనకి. కానీ ఇప్పుడు తగ్గుతూ వచ్చాయి, ఎందుకంటే ఇన్స్టిట్యూషనల్ డెలివరీ కూడా ఏమైంది? పెరిగింది. ఓకేనా? ఇవన్నీ డెఫినేషన్స్. నెక్స్ట్ TFR.
సో టిఎఫ్ఆర్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటి మనకి టోటల్ ఫెర్టిలిటీ రేట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. టోటల్ సో ఫెర్టిలిటీ రేట్ టిఎఫ్ఆర్ సంతాన సాఫల్యత రేట్ అంటారు అనుకుంటా తెలుగులో. ఓకే, సబ్జెక్టెడ్ టు కరెక్షన్. సో దట్ ఈస్ ద టోటల్ ఫెర్టిలిటీ రేట్. టోటల్ ఫెర్టిలిటీ రేట్ అంటే మనకి 15 నుంచి 49 సంవత్సరాల వయసు ఉన్నటువంటి, సో 15 నుంచి 49 సంవత్సరాల వయసు ఉన్నటువంటి, సో సంతాన సాఫల్యం అంటే ఉమెనే కదా, మెన్ రారు కదా, సో ఆబ్వియస్లీ సో ఉమెన్. సో 15 నుంచి 49 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఉమెన్ తన జీవిత కాలంలో ఎంతమంది పిల్లల్ని కనగలుగుతుంది అనేది పాయింట్ ఇక్కడ. తన జీవిత కాలంలో ఎంతమంది పిల్లల్ని కనగలుగుతుంది. సో దట్ ఈస్ ద నంబర్ ఆఫ్ ద చిల్డ్రన్స్ సో బియర్డ్ బై ద వాట్ ఉమెన్. సో దట్ ఈస్ ద నంబర్ ఆఫ్ ద చిల్డ్రన్స్. So number of the children beared by the so women so in her lifetime. ఆమె జీవిత కాలంలో సో ఆమె ఎంతమంది చిల్డ్రన్స్ ని కనగలుగుతుంది. సో దీన్ హర్ లైఫ్ టైం ఆమె జీవిత కాలంలో ఎంతమంది చిల్డ్రన్స్ ని కనగలుగుతుంది అనే దాన్ని. సో కొంతమంది సపోజ్ నలుగురిని కన్నారనుకుంటే అప్పుడు టోటల్ ఫెర్టిలిటీ రేట్ ఎంత 4 అవుతుంది. కొంతమంది టోటల్ ముగ్గురినే కంటున్నారు అనుకోండి, సో మనకి టోటల్ ఫెర్టిలిటీ. కొంతమంది ఒకరిని కంటున్నారు, కొంతమంది ఇద్దరిని కంటున్నారు అనుకోండి, అప్పుడు ఏమైతే మనకు ఒకరు యావరేజ్ తీసుకుంటే సో 1.5 అవుతుంది అప్పుడు, అంతే కదా. సో ఎవరైతే తీసుకుంటే 1.5 అవుతుంది టోటల్ ఫెర్టిలిటీ. ఎందుకంటే అందరూ ఇద్దరిని కనాలన్న రూల్ లేదు కదా, కొంతమంది ఒకరిని కనొచ్చు, కొంతమంది ఇద్దరిని కనొచ్చు చిల్డ్రన్స్. అప్పుడు ఏమైతే మనకి ఒకరిని ఇద్దరిని అలా యావరేజ్ గా తీసుకుంటే ఎంత అయితే మనకి 1.5 అవ్వచ్చు మనకి టోటల్ ఫెర్టిలిటీ రేట్ అనేది. సో అలా ఒక ఉమెన్ అనేది తన జీవిత కాలంలో ఎంతమంది చిల్డ్రన్స్ ని కనగలుగుతుంది అన్న దాన్ని మనం ఏమంటాం, సో టోటల్ ఫెర్టిలిటీ రేట్ అంటాం. సో ద నంబర్ ఆఫ్ ద లేదు అంటే ఇంకో రకంగా చెప్పాలంటే వీ కెన్ కాల్ దట్ ఈస్ ద రీప్రొడక్టివ్ కెపాసిటీ ఆఫ్ ద ఉమెన్ అని కూడా చెప్పొచ్చు. వి కాల్ ఇట్ ఈస్ ఏ రీప్రొడక్టివ్ కెపాసిటీ ఆఫ్ ద ఉమెన్ అని కూడా ఇంకో రకంగా చెప్పొచ్చు. లేదంటే ద కెపాసిటీ ఆఫ్ the capacity of the woman to give the birth to the children in her lifetime. ఓకేనా, ఒక తల్లి తన జీవిత కాలంలో ఎంతమంది పిల్లలకి జన్మనివ్వగలుగుతుంది అనేది ఇలా స్పష్టంగా తెలుగులో చెప్పాలంటే దాన్ని ఏమంటాం టోటల్ ఫెర్టిలిటీ రేట్ అన్నాం. అందుకే ఇక్కడికి పదం వాడాం. ఇక్కడ ఏమన్నాం టోటల్ అని వాడుతున్నామంటే దట్ ఈస్ ఇన్ హర్ ఎంటైర్ లైఫ్ టైం. ఓకే, అందుకనే వాడుతున్నాం. సో ఇవన్నీ కూడా దేనికి ఇది తగ్గాలన్నా పెరగాలంటే ఇది యావరేజ్ గా ఉండాలి. మరి పెరిగినా కానీ ఎక్కువ మంది పిల్లల్ని కన్నా కష్టమే. అలా పిల్లల్ని కనకుండా పోయినా ఏమైతే ప్రాబ్లమే కదా. పిల్లల్ని కనుకుంటే ఏమైతుంది మళ్ళీ ప్రాబ్లం ఏంటిది, అమ్మా నాన్న ముసలోళ్ళు అయిపోయారు అనుకోండి, వాళ్ళని రీప్లేస్ చేయాలంటే కొత్త తరం ఉండాలి కదా. మరి ఇద్దరు ముసలోళ్ళు అయ్యారంటే ఆ ముసలోళ్ళని రీప్లేస్ చేయాలంటే కొత్త యంగ్ జనరేషన్ రావాలి, అంతే కదా. సో కాబట్టి ఎప్పుడైనా సరే టోటల్ ఫెర్టిలిటీ రేట్ అనేది బ్యాలెన్స్డ్ గా ఉండాలి. ఎంతమంది అయితే ఓల్డ్ ఏజ్ లోకి వస్తున్నారో అంతమంది కొత్త వాళ్ళు ఏమవ్వాలి, అక్కడ రీప్లేస్ అవ్వాలి. అప్పుడు పాపులేషన్ ఏముంటుంది, స్టేబుల్ ఉంటుంది. ఇద్దరు ముసలోళ్ళు అయిపోయారు అనుకుందాం, ఇద్దరు ఓల్డ్ ఏజ్ లోకి వచ్చారు అనుకుందాం, అండ్ ఇద్దరు యంగ్ జనరేషన్ అనేది అక్కడ రెడీగా ఉండాలి. అప్పుడు వీళ్ళు వర్క్ చేయకుండా ఇంట్లో ఉంటారు, అప్పుడు వీళ్ళు వర్క్ ఫోర్స్ అవుతారు కొత్త వాళ్ళు, అప్పుడు ఎకానమీ అనేది స్టేబుల్ గా ఉంటుంది. సో కాబట్టి టోటల్ ఫెర్టిలిటీ రేట్ అనేది కూడా ఏముండాలి, మనకి కరెక్ట్ గా మెయింటైన్ చేయాలి. ఎక్కువైన ప్రాబ్లమే, తక్కువైన ప్రాబ్లమే, అందుకే బ్యాలెన్స్డ్ గా ఉండాలి ఏది టోటల్ ఫెర్టిలిటీ రేట్ అనేది. ఓకేనా, అందుకనే మనకి నేషనల్ పాపులేషన్ పాలసీ. సో నేషనల్ పాపులేషన్ పాలసీ 2000 లో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్మెంట్ చేసినప్పుడు మన టిఎఫ్ఆర్ రేట్ టోటల్ ఫెర్టిలిటీ రేట్ అనేది ఇండియాకి మనకి 2.1 ఉండాలని చెప్పారు. ఎంత 2.1 టోటల్ ఫెర్టిలిటీ రేట్ అనేది ఎంత ఉండాలి, 2.1 ఉండాలని చెప్పడం అనేది జరిగింది మనకి. సో అది ఆల్రెడీ మధ్య కాలంలో అచీవ్ చేసాం మనం, ఇప్పుడు అచీవ్ చేయడం అనేది జరిగింది. సరే, ఇవన్నీ డెఫినేషన్స్ అన్నమాట. సో ఇప్పుడు డెఫినేషన్స్ మీద క్లారిటీ వచ్చింది కదా. సో ఇప్పుడు మాట్లాడదాం మనం. చూడండి, ఇప్పుడు మెటర్నల్ మోర్టాలిటీ రేట్. సో మెటర్నల్ మోర్టాలిటీ రేట్ కనుక చూడండి, ఇక్కడ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ కనుక తీసుకుంటే చూడండి, నంబర్ ఆఫ్ 1000 లైవ్ బర్త్స్. సో తెలంగాణలో 1,00,000 మంది తల్లులు ప్రసవిస్తే ఎంతమంది మనకి చనిపోతున్నారు, మనకి 43 మంది తల్లులు ఇంకా చనిపోతూనే ఉన్నారు తెలంగాణలో. అంటే మనకన్నా తక్కువగా ఎవరున్నారంటే మనం 3rd ప్లేస్ లో ఉంది. ఆల్ ఇండియా లెవెల్లో మనం 3rd ప్లేస్ లో ఉన్నాం. దీనిలో బెటర్ అచీవ్మెంట్ మనకన్నా ముందు కేరళ అండ్ దెన్ ఫాలోడ్ బై ద వాట్ మహారాష్ట్ర. సో 1, 2వ ర్యాంకులలో ఉన్నాయి మనకి. ఇంకా 3rd ర్యాంక్ లో మనకి తెలంగాణనే ఉంది మెటర్నల్ మోర్టాలిటీ రేట్ కి సంబంధించి. మనకన్నా ముందు కేరళ, మహారాష్ట్రనే ఉన్నారు 43. ఇది రిమార్కబుల్ ప్రోగ్రెస్. ఓకే, రైట్. నెక్స్ట్ ఇండియాలో ఎంతమంది మనకి, సో 97 మంది చనిపోతున్నారు ఇండియాలో. ఆల్ ఇండియా లెవెల్లో తీసుకుంటే 97 మంది ఉన్నారు. మాతృ మరణాల సంఖ్య 97 అనేది ఉంది. నెక్స్ట్ కిందికి వెళ్ళొద్దాం మనం. ఓకే, నియోనాటల్. సో నియోనాటల్ అంటే 28 సంవత్సరాల వయసు నిండకుండా, సో 28 డేస్ వయసు నిండకుండా చనిపోయేవాళ్ళు. సో ఇదేంటిది, సో 1 ఇయర్. సో ఇదంతా ఏంటిది మనకి 1 ఇయర్. సో సారీ, ఇదేమి 5 ఇయర్స్ ఇచ్చాడా. ఓకే, ఇది 5 ఇయర్స్. సో ఇక్కడ ఏముంది మనకి 1 ఇయర్. ఓకే, ఇప్పుడు 28 రోజుల పుట్టిన తర్వాత 28 రోజుల వయసు నిండకుండానే చనిపోయే వాళ్ళ సంఖ్య ఎంత ఉంది, 15 మంది చనిపోతున్నారు.
సో మన తెలంగాణలో. అదే ఇండియాలో అయితే ఎంతమంది 20 మంది చనిపోతున్నారు మనకి. దేంత 28 రోజుల వయసు నిండకుండానే 28. అదే ఒక సంవత్సరం వయసు నిండకుండా చూడండి, ఇండియాలో 21 మంది చనిపోతే, తెలంగాణలో 21 మంది చనిపోతే ఇండియాలో 28 మంది చనిపోతున్నారు. ఏది చూసుకున్నా కానీ ఆల్ ఇండియా యొక్క సో మనకి యావరేజ్ కండిషన్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. మనకి తీసుకుంటే ఇక్కడ చూసుకుంటే 21 మెంబర్స్, ఇక్కడ ఎంత మనకి 15 మెంబర్స్ చనిపోతున్నారు. అండర్ 5 చూడండి, అండర్ 5 తీసుకుంటే ఏముంది మనకి ఇక్కడ 23 ఉంది, అండర్ 5 23 ఉంది. ఆల్ ఇండియా లెవెల్లో తీసుకుంటే ఏముంది మనకి 32 అనేది ఉంది మనకి. అవునా? సో మనకి ఇప్పుడు ఎగ్జామినేషన్ లో మీరు లాజికల్ గా ఆలోచించండి, లాజికల్ గా గుర్తుపెట్టుకోవాలి. సపోజ్ ఫస్ట్ పుట్టగానే 28 డేసే కదా, సో ఎన్ఎంఆర్. ఆ తర్వాత పెద్దోడైతే ఏమవుతుంది ఐఎంఆర్. సో ఆ తర్వాత ఇంకా పెద్దోడైతే ఏమవుతాడు అండర్ 5 మోర్టాలిటీ రేట్ కదా. సో కాబట్టి ఇలా గుర్తుపెట్టుకోవాలి, మీరు ఏజ్ వైజ్ గుర్తుపెట్టుకోవాలని ట్రై చేయండి. సో కాబట్టి ఆబ్వియస్ ఏముంటుంది మనకి 15 21 చూడండి ఇక్కడ. సో 15 కానీ నెక్స్ట్ 21 కానీ నెక్స్ట్ ఏముంటుంది మనకి 23 కానీ ఉంటుంది. సో కాబట్టి ఆబ్వియస్ గా సో ఇది 15 అండ్ ఇది 21 అండ్ నెక్స్ట్ ఏంటి ఇది 23. సో ఇలా ఉంటుంది మనకి అండర్ 5 మోర్టాలిటీ 15 21 23. సో తెలంగాణ తీసుకుంటే ఓకేనా. సో అట్లా గుర్తుపెట్టుకోవడం ట్రై చేయండి. ఇండియాది కూడా తీసుకుంటే సేమ్ అలానే ఉంటుంది మనకి ఇంక్రీజింగ్ ఆర్డర్లో 20 కానీ 28 అండ్ 32. సో అలా ఇండియా తీసుకుంటే మనకి సేమ్ సో 20 సో 20 కానీ అండ్ 28 కానీ నెక్స్ట్ ఏంటి 32 కానీ. సో మనకి ఇలా ఉన్నాయి. సో సేమ్ ఇది. సో ఇది ఎన్ఎంఆర్ కానీ అండ్ నెక్స్ట్ ఏంటిది మనకి ఐఎంఆర్ కానీ నెక్స్ట్ ఏంటిది సో మనకి అండర్ 5 మోర్టాలిటీ రేట్ కానీ. సో ఇలా ఉన్నాయి మనకి అలా. సో 20 28 32. ఒకవేళ మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్ ఇచ్చినప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఇది ఇంక్రీజింగ్ ఆర్డర్ లో ఉంటుందని చెప్పేసి. ఒకవేళ మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్ ఇచ్చడానికి ఎగ్జామ్ లో గుర్తు రాలేదు సపోజ్, సో ఎన్ఎంఆర్ తక్కువ ఏజ్ కాబట్టి ఇది తక్కువగా ఉంది, ఇది కొంచెం ఏజ్ పెరిగింది కాబట్టి నంబర్ పెరిగింది, ఇది ఇంకా ఏజ్ పెరిగింది కాబట్టి ఇంకా నంబర్ ఏమైంది పెరిగింది, అంతే కదా. ఇది 28 రోజులు, ఇది 1 year, ఇది 5 years కాబట్టి ఆబ్వియస్ గా నంబర్ ఏమైతుంది పెరుగుతూ ఉంది అనమాట. మనకు ఆబ్వియస్ నంబర్ ఏమైంది మనకి పెరిగింది. సో అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ గ్యాప్ అనేది ఎంత ఉంది 6 గ్యాప్ ఉంది. సో ఇక్కడ 6 ఉంటే ఇక్కడ గ్యాప్ ఎంత ఉంది మనకి ఇక్కడ 2 గ్యాప్ ఉంది మనకి. ఓకేనా. సో 1 గ్యాప్ కనిపిస్తుంది మనకి అక్కడ. ఓకేనా. సో 21 to 23కి జంప్ అయింది డైరెక్ట్, అది 15 to 21. ఇక్కడ 20 28 32 20 28 32 అలా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. రట్టా కొట్టాలి, దీనికి వేరే ఆప్షన్ లేదు. ఒకవేళ మనకి ఎగ్జామినేషన్ ఇది గుర్తు లేదు, ఇవి డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తే ఓకే. ఒకవేళ మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్ లో వచ్చినాయి అనుకోండి, అప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది నియోనాటల్ మోర్టాలిటీ రేట్ తక్కువ ఉంటుంది, ఇన్ఫాక్ట్ ఏజ్ పెరుగుతుంది కదా, అవి నంబర్ కూడా పెరిగింది, అండర్ 5 ఇంకా నంబర్ పెరుగుతుంది. సో అక్కడ బిగ్గెస్ట్ నంబర్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం మీరు మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్ చేయండి, వర్కౌట్ అవుతాయి కొన్నిసార్లు. నెక్స్ట్ టోటల్ ఫెర్టిలిటీ రేట్. సో టోటల్ ఫెర్టిలిటీ రేట్ అంటే చూడండి ద నంబర్ ఆఫ్ ద చిల్డ్రన్స్ పర్ ఉమెన్ ఇన్ ద చైల్డ్ బీరింగ్ ఏజ్ ఆఫ్ ద గ్రూప్. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. సో తెలంగాణలో ఎంత 1.5 చిల్డ్రన్స్ కంటే మనకి ఆల్ ఇండియా లెవెల్ ఎంత ఉంది 2 ఉంది టోటల్ ఫెర్టిలిటీ రేట్. తెలంగాణ ఎంత ఉంది మనకి 1.5 ఉంది. తెలంగాణది 1.5 ఉంటే ఆల్ ఇండియా లెవెల్ ఏముంది 2 ఉంది. అంటే ఆల్ ఇండియా లెవెల్లో ప్రతి తల్లి ఇద్దరిని కంటుంది. తెలంగాణలో ఒకరు లేదా ఇద్దరు, అందరు ఇద్దరిని కనట్లేదు. నెక్స్ట్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీ. ఇన్స్టిట్యూషనల్ డెలివరీ అంటే హాస్పిటల్లో డెలివరీ అయ్యే వాళ్ళ సంఖ్య 97%. తెలంగాణలో 97% డెలివరీస్ మనకి హాస్పిటల్లోనే జరిగితే ఆల్ ఇండియా లెవెల్లో 88.6 అంటే 89%. సో 89% మనకి హాస్పిటల్ డెలివరీస్ జరుగుతున్నాయి ఇక్కడ. సో ఆల్ ఇండియా లెవెల్లో తెలంగాణ ప్రాంతాల్లో ఎంత 97% జరుగుతున్నాయి మనకి. ఓకేనా, అది గుర్తుపెట్టుకోవాలా. నెక్స్ట్ ఇవి గుర్తుపెట్టుకోవాలా 15 సో 21 23 మనకి 15 21 23 గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాల్సి ఉంటుంది. ఓకేనా, అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కూడా మళ్ళీ 20 సో 28 32 20 28 32 కొంచెం కష్టమే, బట్ 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తే గుర్తుంటుంది. ఇది టోటల్ ఫెర్టిలిటీ రేట్ కూడా అడగవచ్చు 1.5. ఓకేనా, లేదంటే వీటిని స్టేట్మెంట్ల రూపంలో కూడా కన్వర్ట్ చేయొచ్చు. ఏంటిది ఇన్ఫాంట్ మోటర్ అన్ని కూడా తెలంగాణ బెటర్ పర్ఫార్మెన్స్ ఉంది ఇండియా కన్నా. సో తెలంగాణనే బెటర్ పర్ఫార్మెన్స్ ఉంది ఏది తీసుకున్నా కానీ. సో కాబట్టి ఆబ్వియస్గా ఆల్ ఇండికేటర్స్ లో తెలంగాణ పర్ఫార్మెన్స్ ఎక్కువగా ఉంది మనకి. సో కాబట్టి అవి స్టేట్మెంట్ల రూపంలో ఇచ్చినా కానీ యూ కెన్ గివ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్ క్రూడ్ బర్త్ రేట్ అండ్ ద క్రూడ్ డెత్ రేట్. సో క్రూడ్ బర్త్ అండ్ ద క్రూడ్ డెత్ రేట్ అనేది చూడండి, దట్ ఈస్ ద నంబర్ ఆఫ్ ద లైవ్ బర్త్ డ్యూరింగ్ ద వాట్ సో పర్ 1000 people, నంబర్ ఆఫ్ ద డెత్స్ పర్ ద వాట్ 1000 people. ఒక ప్రాంతం లోపల ఒక ప్రాంతం తీసుకోండి. ఒక ప్రాంతం తీసుకున్నప్పుడు ఆ ప్రాంతం లోపల ఒక 1000 పాపులేషన్ ఉంది. పీపుల్ అంటున్నాడు ఇక్కడ, 1000 people అంటే పాపులేషన్, 1000 పాపులేషన్ ఉంది. ఓకే అనుకుందాం. 1000 పాపులేషన్ కి ఎంత స్పాన్ లో
1 year లోపల 1000 పాపులేషన్ కి 1 year స్పాన్ లోపల అనుకుందాం ఎంతమంది పుడుతున్నారు ఎంతమంది చనిపోతున్నారు భారతదేశంలో. సో దట్ ఈస్ కాల్డ్ వాట్ బర్త్ రేట్ అండ్ ద డెత్ రేట్ అంటాం మనం. ఓకేనా, ఒక 1000 పాపులేషన్ కి మనకి అంటే ఒక ప్రాంతంలో ఒక 1000 మంది పాపులేషన్ ఉన్నారు అనుకోండి. 1000 మంది పాపులేషన్ లో మీరు ఆలోచించండి, 1000 మంది పాపులేషన్ లో అంతమంది అందరు చనిపోతారా? చనిపోరు కదా, ఒకరిద్దరు చనిపోతారు 1000 మంది పాపులేషన్ లో. అంతమంది తల్లులు డెలివరీకి ఉంటారా? అందరు ఒకేసారి డెలివరీ అవుతారా? అవ్వరు కదా. బర్త్ రేట్ ఉండాలంటే ఏంటిది? డెలివరీ ప్రెగ్నెంట్ ఉమెన్ ఉండాలి కదా. సో 1000 పాపులేషన్ తీసుకున్నప్పుడు ఆ 1000 పాపులేషన్ లో ఒక 5-6 తల్లులో లేకుంటే 10 మంది తల్లులో మనకేముంటారు? ప్రెగ్నెన్సీతో ఉండొచ్చు. మిగతా వాళ్ళు నార్మల్ పీపుల్ ఉంటారు. అదే 1000 మంది పాపులేషన్ లో ఓల్డ్ ఏజ్ వాళ్ళు, చనిపోయే దశకు వచ్చే వాళ్ళు అందరూ ఉంటారు కదా, ఎంగేజ్ వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. సో ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఎంతమంది? ఒక 2-3 చనిపోవచ్చు మనకి అంతే. సో ఒక 1000 పాపులేషన్ తీసుకున్నప్పుడు మనకి ఎంతమంది పుడుతున్నారు, ఎంతమంది చనిపోతున్నారు, దాన్ని బట్టే మనకి ఏమవుతుంది? పాపులేషన్ గ్రోత్ రేట్ అనేది డిటర్మైన్ అవుతుంది. సో చనిపోయే వాళ్ళ సంఖ్య, పుట్టే వాళ్ళ సంఖ్య ఈక్వల్ అయింది అనుకో, పాపులేషన్ ఏమైతే స్టెబిలైజ్ అవుతుంది. అర్థమైందా? అంటే పాపులేషన్ ఏమైతే పెరుగుతుంది చూద్దాం ఇక్కడ. సో మన తెలంగాణ ప్రాంతంలో ఎలా ఉంది, ఇండియాలో ఎక్కడ ఉందని చూడండి. ఇక్కడ 1000 పాపులేషన్ లో ప్రతి 1000 పాపులేషన్ కి 16 మంది ఏమైతున్నారు? పుడుతున్నారు కొత్తగా. తెలంగాణ ప్రాంతంలో 16 మెంబర్స్ పుడుతున్నారు లాజిక్ ఆలోచిస్తే. ఓకేనా. నెక్స్ట్ చనిపోయే వాళ్ళ సంఖ్య ఎంత ఉంది? 6 చనిపోతున్నారు. అంటే గ్రోత్ రేట్ ఎంత ఉంటుంది? 10 కదా. సింపుల్ లాజిక్ ఆలోచిస్తే గ్రోత్ రేట్ ఎంత? 10. ఎందుకంటే 6 చనిపోతుంటే 16 మంది పుడుతున్నారు. డిఫరెన్స్ ఎంత? 10 కదా. సో 10 మెంబర్స్ ఎక్స్ట్రాగా పెరిగినట్టు మనకి. సో ఇప్పుడు 16 మంది పుట్టారు, 16 మంది 6 చనిపోతున్నారు. అంటే 10 మెంబర్స్ ఎక్స్ట్రాగా యాడ్ అయినట్టే కదా పాపులేషన్ కి. సపోజ్ 16 మంది పుడుతున్నారు, 12 మంది చనిపోతున్నారు అనుకోండి, అప్పుడు పాపులేషన్ కి ఎక్స్ట్రాగా 4 యాడ్ అయ్యింది. నెక్స్ట్ 16 మంది పుడుతున్నారు, 20 మంది చనిపోతున్నారు అనుకో, అప్పుడు మైనస్ అయినట్టు, పాపులేషన్ తగ్గిపోద్ది కదా. పాపులేషన్ ఏమైంది? -4 చనిపోయే వాళ్ళ సంఖ్య. పాపులేషన్ డిసిలరేటింగ్ గ్రోత్ రేట్ ఉంటుంది మనకి. సో ఇండియాలో చూడండి, ప్రతి 1000 పాపులేషన్ కి 19 మంది జన్మిస్తున్నారు, 6 ఏమవుతున్నారు? చనిపోతున్నారు మనకి. సో ప్రతి 1000 మందికే సో ఒక సంవత్సర కాలంలో 6 ఏమయ్యారు? ఇక్కడ చనిపోతున్నారు. ఇండియాలో అయినా తెలంగాణలో డెత్ రేట్ ఎంత ఉంది? 6 ఉంది. బర్త్ రేట్ తీసుకుంటే ఇక్కడ 19 ఉంటే తెలంగాణలో ఎంత ఉంది? 16.4 అనేది ఏముంది మనకి? సో బర్త్ రేట్ అనేది ఉంది 16.4 అనేది బర్త్ రేట్ అనేది. సో కాబట్టి 1000 పాపులేషన్ 1 year. సో 1 year లోపల బర్త్ అండ్ డెత్ రేట్స్ అనమాట. ఎందుకంటే నువ్వు ఏదైనా ఒక ఏరియాని తీసుకున్నప్పుడు మీరు లాజికల్ గా చూడండి, అంటే మీ చుట్టుపక్కల ఏరియా తీసుకుని, మీ చుట్టుపక్కల ఏరియా తీసుకున్నప్పుడు ఆ ప్రాంతంలో అందరూ ప్రెగ్నెంట్ ఉమెన్ ఉండరు, అందరూ చనిపోయే వాళ్ళు ఉండరు, అన్ని ఏజ్ లో పాపులేషన్ ఉంటుంది మనకి. సో కాబట్టి ఆ 1000 పాపులేషన్ లో ఎంతమంది కొత్తగా పుడుతున్నారు ఒక సంవత్సర కాలంలో, ఆ 1000 పాపులేషన్ కి ఎంతమంది చనిపోతున్నారు ఒక సంవత్సర కాలంలో, దాన్ని బట్టి మనకి ఏమవుతుంది? పాపులేషన్ గ్రోత్ అనేది డిటర్మైన్ అవుతుంది మనకి జనరల్ గా. సో కాబట్టి క్రూడ్ బర్త్ రేట్ అండ్ ద క్రూడ్ డెత్ రేట్ తీసుకుంటే తెలంగాణకి ఎంత ఉంది? 16.4 ఉంది, ఇండియాకి 19.4 ఉంది. డెత్ రేట్ కనుక తీసుకుంటే రెండు రాష్ట్రాలకి ఏముంది? సేమ్ 6 అనేది ఏముంది మనకి? డెత్ రేట్ అనేది ఉంది మనకి. ఓకే, ఇవన్నీ కూడా దేని ఇండికేట్ చేస్తాయంటే మనకి ఆ రాష్ట్రం లోపల హెల్త్ అనేది ఎలా ఉంది అనే దాన్ని ఇండికేట్ చేస్తాయి ఇవన్నీ కూడా. సో కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఏంటిది? హెల్త్ ఇండికేటర్స్ ఆఫ్ ద తెలంగాణ. నవజాత శిశువు, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, అండర్ 5 మోర్టాలిటీ రేట్, నియోనాటల్ మోర్టాలిటీ రేట్ డెఫినేషన్స్. సో ఈ డెఫినేషన్స్ కూడా అడుగుతాడు మన చాలా సార్లు. 1000 లైవ్ బర్త్ కంటాడు ఇక్కడ ఎగ్జామినేషన్ లో మిస్టేక్ చేయడానికి కోసం ఇక్కడ 1000 అని పెడతాడు. సో ఇది ఒక్కదానికే మనకి 1 lakh ఉంటుంది, మిగతా అన్నిట్లకి ఏముంటాయి? మనకి 1000 అనేది ఉంటుంది జనరల్ గా. ఇది ఒక్కదానికే 1 lakh ఉంటుంది. ఇది మెటర్నల్ మోర్టాలిటీ రేట్ కి. సో మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ఎంత? 43.97 అనేది ఉంది మనకి. సో అవి కూడా డైరెక్ట్ గా చిన్న ఎగ్జామ్లలో అయితే డైరెక్ట్ గా ఇవి నంబర్స్ అడుగుతాడు, ఫిగర్స్ అనేది అడుగుతాడు. ఓకేనా. ఏమంటే జనరల్ గా మనము AEE కానీ, AE కానీ, అంటే గ్రూప్ 4 ఎగ్జామ్ కానీ, సో ఇలాంటి ఎగ్జామ్లలో డైరెక్ట్ ఈ నంబర్స్ ఫిగర్స్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. డైరెక్ట్ గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్లలో అయితే కొంచెం మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్ లేదంటే వీటిపైన అనాలిసిస్ అడగడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఓకేనా. సో ఇది మనకి హెల్త్ ఇండికేటర్స్ అనమాట. మనకి ఇది ఎకనామిక్ సర్వేలో ఇచ్చినటువంటి హెల్త్ ఇండికేటర్, సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఆఫ్ ద తెలంగాణ 2024 లో ఇచ్చినటువంటి డాటా. ఇదే ఫైనల్ డాటా. మీరు ఇంక అంతకుముందు ఏ డాటా చదివినా కానీ అది డిస్కార్డ్ చేయండి మైండ్లోకి వెళ్ళి. ఇదే ఫైనల్ డాటా అనమాట మనకి. సో కాబట్టి ఇంత మంచిగా వాళ్ళే అంటే మనకి టేబుల్ ఇచ్చారు కాబట్టి అది. సో ఇప్పుడు మెటర్నల్ మోర్టాలిటీ రేట్ తెలంగాణలో ఎంత ఉందమ్మా? 43 ఉంది. ఇదేంటిది? శిశువు చనిపోతున్నాడు, ఇక్కడ కాళ్ళు కనిపిస్తున్నాయంటే, అవునా కాదు? సో మనకి నియోనాటల్ మోర్టాలిటీ రేట్, అవునా? సో IMR. నెక్స్ట్ ఏంటిది? సో అండర్ 5 మోర్టాలిటీ రేట్ ఎంత ఉన్నది అనేది సో మనకి చూసుకోవాలి మీరు. ఓకేనా. సో చాలా జాగ్రత్తగా ఎగ్జామినేషన్ పర్పస్ లో గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో 15, 21, 23 గుర్తుపెట్టుకోండి. సో లేదంటే ఎగురుతారు మనకి. ఓకేనా. సో ఇది మనకి దీనికి సంబంధించినటువంటి ఏంటిది? హెల్త్ ఇండికేటర్స్. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్. తెలంగాణ ఎకానమీ గ్రూప్ 2 కోర్సు ఫుల్ కోర్స్ కావాలనుకుంటే సో పాలపిట ఆన్లైన్ అకాడమీ డౌన్లోడ్ చేసుకోండి. మీకు PDFs కూడా అవైలబిలిటీ ఉంటాయి. మీరు PDFs చూసుకుంటూ లెసన్స్ అన్ని చూడొచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్.